మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మా అందరినీ వినోద్ కుమార్ గారిని నన్ను ఓడగొట్టి బండి సంజయ్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యులు. దిస్ ఇస్ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. నేను విద్యాసాగర్ రావు గారు ఆ రోజు బీజేపీ అభ్యర్థిగా జంగారెడ్డి గారు పోటీ చేసినాం. 2009లో నేను గెలిచిన. ఆనాడు వినోద్ కుమార్ గారు ఓడిపోయారు. 2014లో నా మీద వినోద్ కుమార్ గారు గెలిచారు. 2019లో వినోద్ కుమార్ గారిని నన్ను ఇద్దరు మా సోదరుడు బండి సంజయ్ గారు గెలిచారు. సో బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఈరోజు ప్రజాస్వామ్య విలువలు అవి. రాజకీయాల్లో ఎవరమైనా కూడా తప్పకుండా మా గురువు చొక్కారావు గారు మాకు ఎప్పుడు నేర్పేవారు, రాజకీయంగా చట్టాన్ని విశ్వసించండి లేదా ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి పోరాడమని చెప్పేటువంటి విధంగా విద్యార్థి దశ నుంచి రాజకీయాలు నడుపుకుంటూ చాలా కాలంగా 87లో ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేసినాం. పెద్దలు విద్యాసాగరరావు గారు బీజేపీ నాయకులు, ఇక్కడ కొంత మా బీజేపీ నాయకులు ఉన్నారు. ఆనాడు నేను ఏబీపీ నాయకుల యొక్క పోటీకి బర్దాష్కి బారంటే ఎక్కడైనా మనని ఇప్పటికి కీర్తిశేషులు పొన్నం ప్రభాకర్ అని ఉండాల్సినటువంటి పరిస్థితి నుంచి బచాయించే ఎన్ఎస్వీ నాయకుడు ఇక్కడ మాట్లాడగలుగుతా ఉన్నా. చూస్తున్న రామకృష్ణారెడ్డి గారు అక్కడి నుంచి. సో ఆ విధంగా పోరాటాల మధ్యలో వచ్చినాం, విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చినాం. కాబట్టి మరి ఈరోజు తప్పకుండా ప్రజాస్వామ్యంలో అటు తెలంగాణ అవకాశం వచ్చినప్పుడు కావచ్చు, పెద్దలందరూ ఇప్పుడే వినోదన చెప్తా ఉన్నాడు, లోక్సభలో బిల్ పాస్ అయ్యే సందర్భం, దాని తదుపరి విద్యాసాగరరావు గారు కూడా ఎప్పుడు మార్గదర్శకత్వంగా ఉండేవాళ్ళం. ఆ విధంగా జిల్లాకు సంబంధించి అన్ని కార్యక్రమాలు, రాజకీయమైనటువంటి విభేదాలు అభిప్రాయాలు ఎన్ని ఉన్నా అందరూ కూడా కలిసి ఒక సహృద్భావ వాతావరణంలో మా జిల్లా రాజకీయాలు ఉంటాయి. ఆ విధంగా ఈరోజు పెద్దలు విద్యాసాగరరావు గారికి సంబంధించినటువంటి ఒక పుస్తకం, వారు అనేక సందర్భాల్లో మాకు మార్గదర్శి. నేను పార్లమెంట్లో తిరిగేటప్పుడు కూడా విద్యాసాగరరావు గారు బాగా తిరుగుతుండ్రి, మీరు కూడా బాగా తిరగాలంటే నేను వాళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని యువకుడిని 42 ఏళ్ళకి ఎంపీ అయినాం. ఉత్సాహం ఉండే మొత్తం గ్రామాలన్నీ తిరగగలిగే విధంగా తిరిగినాం. తదుపరి సరే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో గెలుపు ఓటములు సహజం కాబట్టి కొంత ఓడినా మళ్ళీ అందరి సహకారంతో అదే ప్రజల ఆశీర్వచనంతో మళ్ళీ ప్రజా జీవితంలో ఉన్నాం. ఉన్నంతకాలం ప్రజలకు సంబంధించి పెద్దలందరినీ ఆదర్శంగా తీసుకొని ప్రజాసేవలో ఉండడం, మంచి పేరు తెచ్చుకునే విధంగా ప్రయత్నం చేస్తూ మరి ఈ సందర్భంగా విద్యాసాగరరావు గారిని ప్రతి ఒక్కరు ఈ ఉనికి పుస్తకం భవిష్యత్తుకు సంబంధించి రాజకీయాల్లో రావాలనుకునే వాళ్ళకి శ్రమ పడాలి, ఫలితం పొందాలి. ఏనుగంత శ్రమ ఉన్నా ఆవగించంత అదృష్టం ఉండాలనుకునే వాళ్ళు కూడా, అసలు శ్రమనే లేకుండా ఆవగించతో అదృష్టం పొందే వాళ్ళు కూడా విద్యాసాగర్ అందరూ కూడా మార్గదర్శకత్వం తీసుకోవాలి. శ్రమతో ఉన్నటువంటి ఫలితం తృప్తినిస్తుంది. ఆ ఫలితం విద్యాసాగరరావు గారు అనుభవించినారు. ఏ విధంగా కష్టపడ్డారు, ఏ విధంగా రాజకీయాల్లో వచ్చిన అవకాశాన్ని కూడా మలుచుకొని దాన్ని పూర్తిగా సద్వినియోగపరిచి సమాజం కొరకు ఉపయోగించుకొని స్వతగా ఎదిగిన వ్యక్తి విద్యాసాగరరావు గారు. కాబట్టి మరొకసారి ఈ సందర్భంగా పార్టీలు వేరైనా రాజకీయంగా వారు కూడా మాకు ఎప్పుడు మార్గదర్శకత్తులు. ఎన్నడైనా కూడా వారితో అనేక సందర్భాల్లో కలిసి సలహా సూచనలు తీసుకుంటూ ఈ సందర్భంగా ఈ పుస్తకాన్ని, వారి యొక్క స్వీయ చరిత్రకు సంబంధించిన పుస్తకం భవిష్యత్ తరానికి మార్గదర్శకత్వాన్ని మనవి చేస్తూ అందరికీ మరొకసారి నమస్కారం చెప్తూ సెలవు తీసుకున్నాను. విద్యాసాగరరావు గారు 1978లో మంత్రి నుంచి వెళ్ళి పోటీ చేశారు. మరి శ్రీధర్ బాబు గారికి తెలుసో తెలియదు, 78 లోపల జనతా పార్టీ తరఫున వారు పోటీ చేశారు. అప్పుడు కూడా నేను మీ కాన్ఫరెన్స్ అంతా కూడా తిరిగిన విద్యాసాగరరావు గారు, చిన్నపిల్లని నేను కాబట్టి మీ కాన్ఫరెన్స్ అంతా తిరిగిన కాబట్టి విద్యాసాగర్ గౌరవ శ్రీధర్ బాబు గారిని వారి గురించి 2 విషయాలు మాట్లాడాలని కోరుతాను.